ధ్యానం చేసుకుందాం. వాక్య సందేశం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బ్రదర్ డేవిడ్ గారి ముందుకు వచ్చి వాక్య సందేశం నిమిత్తమే ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. పరిశుద్ధ ప్రయత్నం మా ప్రభావం పొందిన స్తోత్రాలు మాట్లాడుతున్నాను. విషయంలో అనేకమైన సూచనలు చేసేటది మా పట్ల చూపిస్తాను. కాల్చిన పట్టుకొచ్చినా ఈ సజీవ లెక్కలో వచ్చిందని ఎవరైనా సజీవులు ఆరాధించుకోవాలని దయచేసి ఆరాధన నిర్ణయాన్ని నమ్ముచున్నాం వరకు తండ్రి. కఠిన భారత హృదయాలు ఆరాధించడం తండ్రి తెరవబడని మా ప్రభావం తండ్రి. ఈ వాక్యం అనే జీవాహారం తీసుకోవడం మా ప్రభావం ఎటువంటి జీవాహారం కింద మేము తండ్రి జీవం కలిగి తీసుకునే సత్యంగా ఎరిగి ముందు నడుచుకొని సహాయం చేయాలని కల్మషాలు తీసుకొని దుర్మార్గంలో మనం తీసివేయడం మా ప్రభావం పొందవలసుకుంటాం. మమ్మల్ని మేము మార్చుకోవడానికి, మమ్మల్ని మేము తిప్పుకోవడానికి నిజమైన క్రైస్తవులుగా నిజమైన ప్రేమ చూపించడానికి ఆదిమ అగ్ని కలిగి ఉండడం సహాయం చేయండి మా ప్రభావం. ఎవరెవరైతే మంత్రులు తన ఈ వాక్యం అనే వ్యవహారం వెళ్ళడానికి ఆదుపడినారో మా ప్రభావం అందరినీ ఆశీర్వదించి మా ప్రభావం వాళ్ళకి కావాల్సిన వ్యవహారం తనని కావాల్సిన చెప్పడం సహాయం చేయమని మరి ఇద్దరి మధ్య ఆలోచన శాతాన్ని గర్దిస్తున్నాను మా ప్రభుత్వం. వాక్యమైన జీవాహారం నిలకుండా తన శాతాన్ని గౌరవించిన అనేక మార్లు ప్రయత్నం చేస్తుంది చేసేదని అయా మీ యొక్క శాతాన్ని గర్దిస్తున్నాం మా ప్రభుత్వం. ప్రతి ఒక్కరి తండ్రి చెవులు రక్షించిందని వారి జీవితానికి కావాల్సిన విలువైన అమూల్యమైన వాక్యం తిని తన అక్రీతిగా హృదయం బండబరుకున్న హృదయాలను నష్టపరుచుకుని తండ్రి క్రీస్తు ప్రేమను కలిగి సమాజంలో బ్రతకడానికి కుటుంబాలు కట్టుకోవడానికి తండ్రి అయా నామమాత్రంగా కాకుండా మా ప్రభుత్వం వాక్యంపై ఆధారపడి తండ్రి మీరు ఏం చెప్తున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో విని దాన్ని అట్లనే మా జీవితాలు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి మా ప్రభావం. దాసులు మాట్లాడుతున్నారైనా లోతైన సందేశాన్ని మా ప్రభు రైట్ చేసి సహాయం చేయండి. ఆ సందేశంలో తండ్రి మేము ఒకవేళ తప్పిపోయినట్లయితే తను రైట్ కరెక్ట్ చేయండి మా ప్రభావ తండ్రి. మా కొరకు ఏ మేలు అయితే దాచి ఉన్నారో మా ప్రభావ వాక్యం ద్వారా మాట్లాడి తండ్రి మా జీవితాలు కట్టుకోవడానికి మీ సంఘం స్థాపించుకుని తండ్రి స్థిరంగా ఉండడానికి మన సహోదర ప్రేమను ఐక్యతను సహాయం చేయమని ఆశీర్వించుకొని యేసు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. మరోసారి ప్రభువుకి మొట్టమొదటిగా మరి యొక్క పరిశుద్ధ దినమున దేవుడు మన మధ్యకి వచ్చి మనతో ఉండి పరిశుద్ధాత్మని విడుదల చేసి యొక్క పరిశుద్ధ కార్యక్రమాన్ని ఆయన మాత్రమే ఘనంగా జరుపుకుంటున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినాల్లో మనం కొన్ని మాటల ద్వారా మనం బలపడుతున్నాం. ఆత్మలో కొంతమందిలో మరి కార్యం జరుగుతుందని నమ్ముతున్నాను. ఇంకా కొంతమంది దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి అనే అశ్రద్ధ రావాలి. కొంతమందిలో దేవుడు యొక్క కార్యం జరిగిస్తున్న క్రియలు మరి అలాగే ఇది నేను కూడా మరి బహుక్లుప్తంగానే కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. దేవుడు మోసేకు ఇశ్రాయేలు ప్రజలకు మరి ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు కదండి. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత సీనాయి పర్వతం మీద తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మోసేని పిలిచి 10 ఆజ్ఞలు ఆయన చేతికి ఇచ్చి ఉన్నాడు. అయితే 10 ఆజ్ఞల్లో మరి నిన్నట పోయిన వారంలో ఎందుకో యాక్సిడెంటల్గా ఆ విషయం మనకు వచ్చిందండి. ఆజ్ఞల గురించి అంటే ఆజ్ఞలు మనకు వచ్చారాదా అన్న విషయం, అలా కీర్తన 23వ గ్రంథం గురించి, అలాగే మొదటి అధ్యాయం గురించి, ఇలాంటి విషయాలు కొన్ని ఎందుకో సందర్భానుసారంగా అవి అలాగా దేవుడు ముందుకు తీసుకొచ్చి ఉన్నాడు అండి. ఇక్కడ కూడా ఈ సమయంలో మరి ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. కట్టడల్ని విధుల్ని వారికి విధించి ఉన్నాడు. ఏ విధంగా జీవించాలో తెలియజేశాడు కదండి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. పోయినాను కూడా మరి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 10 ఆజ్ఞలలో మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలుసుకోవటానికి అడుగుతున్నాను. మొట్టమొదటి ఆజ్ఞ ఏమండి? పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ పోయిన వారం చెప్పాను నేను ఆ మాట. కొంతమంది గుర్తుంది, మంచిదే. అయితే నేను ఏమడుగుతున్నానంటే 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ సోదరునిగా బయటకు వెళ్ళిపోయారు అనుకుంటా. ఉన్నారంటే ఎక్కడ ఉన్నారు? ఓకే, మరి మీ దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను. 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ
అప్పుడు చెప్పండి ఏంటంటే ఆజ్ఞ, నీ దేవుడైనా అంతే. మాకు సగం వినపడుతుంది, సగం వినపడతలేదు నాకు. Yes. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ, జ్ఞాపకం ఉంచుకోవాలి అండి. అని 10 ఆజ్ఞల సందర్భం ఇక్కడ వచ్చింది. దేవుడు మోసేకి ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఆచరించమన్నాడు, పాటించమన్నాడు. కనీసం మనకి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అని అడిగితే మనం చెప్పగలుగుంటాం, వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొక దేవుడిని మనము పూజించకూడదు. ఎప్పుడు రావాలి? పైన ఆకాశం ఉంది కానీ, క్రింద భూమి ఉంది కానీ, భూమి క్రింద ఉన్న నేల ఉంది కానీ, ఏ రూపాన్ని చేసుకోకూడదు, విగ్రహాన్ని చేసుకోకూడదు, వాళ్ళని దేవుడిగా మీరు పూజించకూడదు అని నీ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదనే మొదటి ఆజ్ఞని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మంచిది. ఇక్కడ దేవుడు ఆజ్ఞలు, కట్టడలు, విధుల్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడండి. తర్వాత కదా ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని పాటించమన్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి. అయితే ఈ యొక్క 10 ఆజ్ఞల్లో ఇంకొక ఆజ్ఞ ఉంది. అది ఏంటంటే విశ్రాంతి దినం గురించి అండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలన్నాడు కదా. అయితే ఎందుకు చెప్తున్నాడు మాట, 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్ని, ధర్మశాస్త్రాన్ని, కట్టడాన్ని పాటించమంటున్నాడు దేవుడు. మనం అన్నాడు మోసేకి ఇచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని పాటించమన్నాడు. అవి పాటిస్తూ ఉన్నారు. దాంట్లో ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని. అయితే ఈ యొక్క కట్టడల్ని, ఆజ్ఞల్ని ఈ యొక్క ఎంతవరకు ఆచరించాలంటే భూమి ఆకాశము గతించిపోయేవారు. అంటే యేసు ప్రభుల వారు రెండవ రాకడ వచ్చే వరకు కూడా వీటిల్ని ఆచరించాలండి. ఆజ్ఞల్ని ఖచ్చితంగా పాటించాలి. దాంట్లో ఒకటి విశ్రాంతి దినం. అయితే ఈ విశ్రాంతి దినంలో యేసు ప్రభుల వారి లోకానికి వచ్చిన తర్వాత, మొదటి రాకడలో వచ్చిన తర్వాత విశ్రాంతి దినం ఏమైందండి? ఆయన వచ్చి చనిపోయిన తిరిగి లేచాడు కదండి. ఇంతకుముందు విశ్రాంతి దినం అంటే ఏ రోజు? శనివారం. అందరికీ మీకు కొంచెం మీ సౌండ్ తగ్గించండి, ఎందుకంటే అక్కడి నుంచి రావాలి నాకు సౌండ్. అది మీకు విశ్రాంతి దినం అంటే శనివారం అంటే మీకు తెలుసు, వాళ్ళకు కూడా తెలియాలని నా ఉద్దేశం. సో విశ్రాంతి దినం అంటే శనివారం. శనివారాన్ని వాళ్ళు ఇశ్రాయేలుని పాటించేవారు. అయితే యేసు ప్రభులు వారు వచ్చిన తర్వాత, మరణించి తిరిగి లేచిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు విశ్రాంతి దినం శనివారం బదులు మనం ఎప్పుడు ఆరాధిస్తున్నాం? కూడుకుంటున్నాం సమాజంగా. ఆదివారం దినాన్ని మనం కూడుకుంటున్నాం, ఆదివారం దినాన్ని మనం పాటిస్తున్నాం. అంటే స్లైట్గా దేవుడు ఆజ్ఞలు కొట్టేయలేదు, కానీ ఆజ్ఞలు కొట్టివేయడానికి నేను రాలేదన్నాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదన్నాడు యేసుప్రభుడు వారు. అయితే ఈ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నెమ్మదిగా అమెండ్మెంట్ చేశాడు అనమాట. అది అమెండ్మెంట్ ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచినటువంటి ఆ దినాన్ని శనివారానికి బదులుగా మనం ఏంటి ఆదివారాన్ని మనము ఆరాధిస్తున్నాం యేసు ప్రభుల వారిని. అంటే ఇంకా నో మోర్ సాటర్డేస్, అంటే నో మోర్ రెస్టింగ్ డేస్. శనివారం రోజున ఆ విశ్రాంతి దినం అన్నది మరి అది లేకోకుండా ఆదివారాన్ని, పునరుత్థాన దినాన్ని మనం ఆచరిస్తున్నాం. అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దినం, అది మనకు రక్షణ ఇచ్చినటువంటి దినం. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపం చేస్తే పాపానికి శిక్ష అండి, కంటికి కన్ను కంటికి పన్ను అన్న విషయాన్ని ధర్మశాస్త్రం చేస్తారు. కానీ యేసు ప్రభుల వారు రక్షకుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే ఆ పాపం నుండి విడుదల, విముక్తి మనకు అనుగ్రహిస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు, కృపను చూపిస్తున్నాడు అండి. ఆ కృప ద్వారా మనం రక్షించబడ్డాము, ఆ కృప ద్వారా మనం జీవిస్తున్నాం ఈ దినాల్లో. అంతేగాని బలులు ఇచ్చి మనం జీవించడం లేదు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న రీతిగా అండి ఈ యొక్క ఆజ్ఞల్ని, కట్టడల్ని పాటించమని దేవుడు చెప్పాడు. ఆచారాలు యాక్చువల్గా ఈవేళ తెలియజేసుకున్న మాట ఏంటంటే ఆచరించడం గురించి, ఆచారాల గురించి. దాంట్లో ఉన్న మాటలు కొన్ని మనం చూద్దాం. ఎలాగంటే ఇంతకుముందు పితృపుత్ర పారంపర్యాచారాలు అంటాడండి. పితృపారంపర్యాచారాలు అంటే మన తల్లిదండ్రులు, మన పితరులు పెట్టిన ఆచారాలని ఆచరిస్తూ ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటించాలి, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి, అంటే కట్టడైన విధుల్ని మనం ఆచరించాలి. అంతేకాకుండా ఆచారాలు కొన్ని మరి ధర్మశాస్త్రం ఉంచాడండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి. అన్ని మోసేకి చెప్పాడు, అహరోనుకు చెప్పాడు, అలాగే యెహోషువకు చెప్పాడు ఏ విధంగా నన్ను ఆచరించాలి.
అలాగే ఏ విధమైన వస్తువులు తినాలి, అంటే జీవాలను తినాలి, ఏ విధమైనవి తినకూడదు, ఇవన్నీ కూడా మరి ధర్మశాస్త్రంలో పొందుపరిచి ఉంచాడు. ఇవన్నీ తెలియజేశాడు. అయితే మరి యొక్క పితృ పారంపర్యాచారం మార్క్స్ సువార్త మాట చూద్దాం. 7వ అధ్యాయము మొదటి వచనాలు, కొన్ని వచనాలు నేను చూస్తానండి, ఎందుకంటే చాలా వచనాలు ఉన్నాయి, స్పీడ్గా చదువుతాను. మార్కు సువార్త 7వ అధ్యాయం నేనే చూస్తానమ్మా. ఆయన శిష్యులలో 2వ వచనం, కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూసిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులకు కడుక్కుంటేనే గానీ భోజనం చేయరు, వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గానీ భోజనం చేయరు. ఇది పితృ పారంపర్యాచారాలు అన్నమాట. అంటే చేతులు కడుక్కోకుండా భోజనం అంటే మనందరం కూడా చేతులు కడుక్కునే భోజనం చేస్తాం, కానీ ఇది ఒక ఆచారంగా వాళ్ళకు ఉందంట. ఇంకా ఏం చేస్తారంటే సంతకి వెళ్ళి సంత నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే నీళ్లు చల్లుకుంటూ ఉంటారు. అంటే చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత, శవం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం స్నానం చేస్తాం, లేకపోతే కొంతమంది నీళ్లు చల్లుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఆచారాలు అన్నమాట. అంటే ఎప్పటికీ కూడా మరి సంతకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవడన్నా నీళ్లు చల్లుకునే వాళ్ళు ఉన్నారంటే మన సంఘంలో. అంటే ఇలాంటి ఆచారం ఉందా అసలు? నేను సంతకు వెళ్ళి వచ్చిన తర్వాత అన్నది నేను ఎక్కడే ఉంటున్నాను. యాక్చువల్గా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమంది కాళ్ళు కడుక్కుంటారు అండి. అంటే ఇప్పటికే కూడా చాలా మంది కాళ్ళు కడుక్కుంటారు, మంచిదే. అయితే నీళ్లు చల్లుకుంటామంట. ఇవన్నీ కూడా పితృల యొక్క పెద్దల యొక్క పారంపర్యాచార్యాలు అనేసి ఇక్కడ ఉంటుంది. ఇది కాక గిన్నెలను, కుండలను, ఇతర పాత్రలు నేలలో కడుక్కుంటాం, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకొక 8వ వచనం చూస్తున్నాను, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుతున్నారు. ఇక్కడ అసలు మాట వచ్చిందండి. 8వ వచనంలో ఏం చేస్తున్నానంటే, ఇవన్నీ ఆచారాలు ఆచరిస్తున్నాము కానీ మనం ఏం చేయడం లేదంటండి, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటించడం లేదంట. ఎక్కడ లేని విషయాలు అన్నీ చేస్తూ ఉంటాం మనం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో, ఏమి ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా పాటించడం లేదా? దేవుడు ఇక్కడ మనం చెప్తున్నాడు 9వ వచనం, ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారంటండి. ఇంకో మాట చూద్దాం 15వ వచనంలో. అదే, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రంగా చేయగలిగినది ఏదీ లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రంగా చేస్తున్నాడు. అంటే మనం ఈ ఆచారాలన్నీ పాటిస్తున్నాము, కానీ ఇక్కడ లోపల నుంచి బయటకు అంటే బయట నుంచి లోపలికి మనం తీసుకునే ఆహారం విషయంలో, పాత్రల విషయంలో, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నాం, కానీ మన లోపల నుంచి బయటికి ఏమి వెళ్తున్నాయి, ఆ వెళ్ళే విషయంలో మనం జాగ్రత్తగా ఉండడం లేదని ఇక్కడ యేసుప్రభువు చక్కగా ఈ యొక్క మాటల్ని తెలియజేస్తున్నానండి. ఆచారాలని పాటించేవారు, ఆచరించే వారి విషయంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా చక్కగా చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆఖరి 20వ వచనంలో, మనుషుని లోపల నుండి బయటికి వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, హత్యలను, వ్యభిచారములు, లోపములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును, ఇవన్నీ వస్తున్నాయంటండి మన హృదయంలో నుంచి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయట వెళ్ళి మనుషుని అపవిత్రపరచుచున్నవి అండి. మన లోపల నుంచి బయటికి వస్తున్నాం, మన హృదయంలో నుంచి బయటకు వస్తున్నటువంటి విషయాలు ఏంటి, మనం ఏ విధంగా ఆచరిస్తున్నాం అంటే, ఆ దినాల్లో యూదులు పండుగల్ని ఆచరించేవారంట. ఎక్కువగా పండుగల్ని, ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలన్నింటిని కూడా ఆచరిస్తూ ఉంటున్నారంట. ఆ హోషేయ గ్రంథం మనం చూసాము. 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, పోయినసారి మేరీ సుజాత గారి క్విజ్లో ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పాం కదండి. ఏంటంటే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఉత్సవ కాలములను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను చూడండి. ఇక్కడ జకరియా ప్రవక్త ద్వారా ఇది ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు అండి. ఏంటి అంటున్నాడంటే, విశ్రాంతి దినాలనే మానిపిస్తానని ముందుగానే యేసు ప్రభువు రాకముందే మరి జకరియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఈ మాటలు అండి. ఈ దినాల్లో మన కొత్త నిబంధనటువంటి ఆ విశ్వాసులు మనం కదండి. ఇంకా ఆ విశ్రాంతి దినం వైపే మనం వెళ్ళకూడదు. మనం వెళ్ళవలసింది ఏంటంటే పునరుద్ధాన దినం. యేసు ప్రభువు వారు తిరిగి లేచాడు. ఆయన
ఆ పునరుద్ధానం చేయాలి. కానీ ఇక్కడ యూదులైతే ఇప్పటికీ కూడా చాలా మంది యూదులు ఏం చేస్తారంటే ఇదిగో ఆ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు సెవెంత్ డే అడ్వాంటిస్ట్ మిషన్ వాళ్ళు అంటే ఇప్పటికీ శనివారం రోజున వాళ్ళు వెళ్ళి మందిరంలోకి వెళ్ళి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. కొంతమంది యూదులు అంట ఇప్పటికీ కూడా మెస్సియా కోసం ఎదురు చూసే యూదులు కొంతమంది ఉన్నారండి ఇప్పటికీ కూడా. అంటే మెస్సియా వచ్చి వెళ్ళినా కూడా వాళ్ళు యేసు ప్రభుల వారిని నమ్మడం లేదు. ధర్మశాస్త్రంలో మెస్సియా వస్తాడన్న విషయం తెలుసు వాళ్ళకి, కానీ ఈయనే మెస్సియా అన్న విషయం వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు యూదులైన వాళ్ళు యేసు ప్రభుల వారిని పట్టి అప్పగించి సిలువకు వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇదిగో మనం ఎవరైతే ఆ సత్యాన్ని గ్రహించారో వాళ్ళు మాత్రమే యేసు ప్రభుల వారిని మరి ఆరాధించడం మనం చూస్తున్నాం. ఇదిగో రెండో రాకడ కూడా ఉంటుందని తెలియజేశారు. అటువంటి గొప్ప నిరీక్షణ మనకి మనము ముందుకు వెళ్తున్న విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటున్నాం. అంటే ఆ రోజుల్లో ఉత్సవ కాలాలు, పండుగలు, విశ్రాంతి దినాలు, అమావాస్యల్ని పాటించేవారంట. అంటే అమావాస్యను కూడా వాళ్ళు పాటించడం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే సౌలు అనుకుంటా దావీదు గురించి అంటా ఉంటాడు అనమాట. ఈ దినము అమావాస్య కాదు అయినప్పటికీ ఇదిగో యెషయా కుమారుడు ఎక్కడున్నాడు అనేసి అడుగుతూ ఉంటాడని. అంటే అమావాస్యలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఆ దినాల్లో యూదుల్లో ఉండేదండి. అమావాస్య దినం రోజున కూడా వాళ్ళు ఏదో పండగ కింద చేసుకునేవారు అంటండి. ఈ దినాల్లో అవి అమావాస్యలు పండగలుగా మనం చేసుకుంటారు కాదు కదా. అమావాస్య రోజున ఏమి చేయరు చాలా మంది అండి, ఏ మంచి కార్యక్రమాన్ని తలపెట్టరు అమావాస్య. కానీ ఆ దినాల్లో అమావాస్యాన్ని పండుగగా చేసుకునేవారు అంటే పండుగలు, ఉత్సవ కాలములు, పండుగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు. అంటే విశ్రాంతి దినాన్ని మానిపించాలని ఆ రోజుల్లోనే జకరియా దేవుని చేత మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆ ప్రవచనాన్ని ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగానే యేసు ప్రభువు వారి లోకంకి వచ్చిన తర్వాత విశ్రాంతి దినాన్ని మానిపించి ఇదిగో పునరుద్ధాన దినానికి ప్రాధాన్యత మరి లోకమంతా కూడా ఆ యొక్క రక్షణను బట్టి ఆ యొక్క ఆదివారం దినం దేవుని స్తుతించాలని, పునరుద్ధానం దినాన్ని మరి దేవుని స్తుతించాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడంట. మత్తయి సువార్త 12:8 ఆ మాట చూస్తున్నాము. యేసు ప్రభువు వారు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడంట. పండుగలను చదవాల్సిన పని లేదు, నచ్చాలేమో పండుగలను ఆచరించవలసినటువంటి పని లేదు. ఈ దినాల్లో చాలా మంది మరి క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు కూడా ఆయా పండుగల్ని పండగగా చేసుకుంటున్నారు కానీ వాళ్ళ హృదయంలో నుంచి అది తీసివేసుకోవాల్సినవి తీసుకుంటారు. పండగలు ప్రతి సంవత్సరం పండగలు చేసుకుంటూనే ఉంటున్నారు. కానీ పండగలు మానిపిస్తానని జకరియా ద్వారా దేవుడు ప్రవచనము ఇస్తున్నాడు అండి. పస్కా పండుగ ఆ దినాల్లో యూదులు ఏం చేసేవారండి, పస్కా పండుగను చేసుకునేవారు. ఇవన్నీ ఆచారాలండి. ఆ దినాల్లో వాళ్ళు ఆ విధంగా ఆచరించేవారు, ఆచారాలు చేసేవారు. ఈ దినాల్లో మనం ఆచరిస్తున్న పద్ధతులు కూడా కొన్ని చాలా మట్టుకు ఉన్నాయి. పస్కా పండుగను వాళ్ళు ఆచరించారు. అంతేకాదు యేసు ప్రభువు వారు మరి అక్కడ శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులు యేసు ప్రభువు వారిని అడుగుతారు, ఇదిగో పస్కా పండుగ కనుక మనము నీకు ఎక్కడ పస్కాను ఏర్పాటు చేయాలని యేసు ప్రభువు వారిని అడగడం కూడా మనకి ఆ సంగతి మనకి తెలిసిన విషయమే కదండి. పస్కా పండుగ, అలాగే పర్ణశాలల పండుగలు కొన్ని ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే రొట్టెల పండుగ అండి ప్రథమ ఫలాల పండుగలు అంట. ఈ పండుగలన్నీ చేసుకుంటున్నారు. అమావాస్య విశ్రాంతి దినాల్ని మరి ఆచరిస్తూ ఉంటున్నారండి. మరి కోసన్న మినిస్ట్రీ వారు అనుకుంటా ఏం పండుగ పెడతారండి, ఆయన గుడారాల పండుగ అండి. ఇది బైబిల్లో లేదు, అయినప్పుడు కూడా పర్ణశాలల పండుగ అంటే దాన్ని అలాగా గుడారాల పండుగ కింద కన్వర్ట్ చేసుకున్నట్టున్నారు. ఏదేమైనప్పటికీ అయితే పండుగ ఏదో ఒక సందర్భాన్ని చూసుకుని దేవుని యొక్క నామాన్ని కనపరచడం, దేవుని స్తుతించడం, ఇది మంచి పనే. అయితే ఇది ఆచార రీతిగా జరగకూడదు, ఆచారాలుగా మనం చేయకూడదండి. అమావాస్యల్ని ఆచారంగా చేస్తూ ఉంటున్నారండి అండి. ఇక్కడ మనం చూస్తున్నది దినవృత్తాంతం 2వ గ్రంథంలో 8వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, విశ్రాంతి దినములు, పులి అనే రెట్టుల పండుగలు, వారముల పండుగలు, దహన బలులు అండి, ఇవన్నీ ఉన్నాయంటాడు. దినవృత్తాంతం 2వ గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఇవి ఈ యొక్క పండుగలను ఆచరించేవారు. రొట్టెల పండుగను ఆచరించేవారు కొంతమంది అండి. ఆ పండుగలలో దహన బలులు అర్పించేవారు కొంతమంది. అంటే యూదుల కాలంలో, పాత నిబంధన కాలంలో ఈ విధమైనటువంటి ఆచారాలు, పండుగలు జరుగుతూ ఉంటున్నాయి.
అంటే కొలస్సీ రాసిన 2వ అధ్యాయము 16వ వచనంలో చూస్తాం. పండుగలు, అమావాస్యలు ఇవి రాబో వాటి యొక్క ఛాయ. చదవండి ఎవరన్నా. కొలస్సీ రాసిన మొదటి పత్రిక అంటే 2వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. కాబట్టి అన్నపానం విషయమైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము ఆనాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవసక్యం కానికుడి. ఇవి రాబో వాటికి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నవి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు చదవాలి. పండుగలు, అమావాస్యలు అంటే ఇవి రాబో వాటి యొక్క ఛాయ అంటారు. నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నదంటారు. అండి ఈ పండుగలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు ఆచరించారంటే యూదులు యేసుప్రభు రాకముందు అంటే ఈ పండుగలన్నీ ఇవన్నీ ఏంటంట, యేసుప్రభువుకి ఛాయ అంట. ఛాయ అంటే ఏంటండి అండి? ఛాయ అంటే నీడ అండి. ఇది యేసుప్రభువుకి నీడలాంటివి అంటండి ఈ పండుగలు ఇవన్నీ. అండ్ యేసుప్రభు ఎప్పుడు అయితే ఇక్కడికి వచ్చాడో ఇంకా నీడతోటి మనకు పని లేదన్నమాట. ఈ అమావాస్యలు, విశ్రాంతి దినాలు, రొట్టెల పండుగలు, పులియని రొట్టెల పండుగ అండి, పస్కా పండుగలు ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు పస్కా పండుగ లేదు, ఎందుకంటే యేసుప్రభు ఒక్కసారి ఆయన బలి అయ్యాడు కనుక ఇంకా నవంబర్ పస్కా పండుగలు అన్నమాట. వారముల పండుగలు ఉండవు అండి. విశ్రాంతి దినములు, పులియని రొట్టెల పండుగలు ఇవి ఉండవండి. ఇవన్నీ కూడా ఆ నీడగా ఉన్నాయంట యేసుప్రభుల వారు రాకముందు. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడండి. అంటే అది ఛాయ మాత్రమే కానీ, ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో. నిజస్వరూపుడైన క్రీస్తు మొదటి రాకల్లో వచ్చిన తర్వాత ఇంకా ఈ నీడతోటి పని లేదండి మనకు. అంటే ఒక వ్యక్తి యొక్క మనకి మనిషి కనపడ్డా నీడ కనపడుతూ ఉంటుంది అనమాట. ఆ నీడను చూస్తూ ఉంటాం మనం, ఎవరో ఉన్నారు ఎక్కడ అని అనుకుంటాం. ఆ మనిషి కనిపించుతానికి నీడను చూస్తామని ఇంకా మనం నీడ అవసరం లేదు. నేను ఒక ఫిజియోథెరపీ చేసుకుంటానికి కొన్ని రోజులు నేను ఆ ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ చేస్తున్న ఆ డాక్టర్ గారి యొక్క భార్య కూడా ఫిజియోథెరపీ పని చేస్తుంది అక్కడ హెల్ప్గా. ఆమె చేస్తూ మాట్లాడుతుంది, ఏంటి మీరు క్రిస్టియన్స్, పేరు చూడగానే క్రిస్టియన్స్ అని అర్థమైపోతుంది వాళ్ళకి. తర్వాత ఏ చర్చికి వెళ్తారంటే పలానా చర్చికి వెళ్తున్నాను. ఎవరు నడిపిస్తున్నారంటే వాళ్ళని ఆదివారం ఫస్ట్ ఆదివారం వచ్చింది, ఏంటి పళ్ళు ఎవరు ఇస్తున్నారని అడిగింది ఆమె. ఎందుకంటే వాళ్ళు కూడా క్రిస్టియన్స్. నేనే ఇస్తున్నాను అమ్మ అన్నాను. మీరు ఇస్తున్నారు, చాలా సంతోషం సార్ అలాగని మాట్లాడిన తర్వాత అమ్మగారు గురించి అడిగాను, విజయమ్మ గారి గురించి. మేడం గారు ఏంటంటే ఇలాగని హౌస్ వైఫ్. అయితే మేడం గారు ఇలాగా మేము ఏంటంటే ఎవరిదండి గెత్సెమనే ప్రార్థన మందిరానికి అప్పుడప్పుడు వెళ్తా ఉంటామండి అన్నారు. అయితే మా మిస్సెస్ కూడా వస్తూ ఉంటుందండి అక్కడికి. మేడం గారు వస్తారండి. ఎలా ఉంటారండి? నేను చూసే ఉంటానండి అక్కడికి వస్తే కనుక అని అంటుంది అన్నమాట. కానీ మీరు చూసే ఉండవచ్చు అని అన్నారు. అంటే మేడం గారి ఫోటో ఉందండి అని అడుగుతుంది. అంటే మేడం గారి ఫోటోని చూస్తే ఎస్ నేను అక్కడ చూసానని రికలెక్ట్ అవుతుంది అన్నమాట అమ్మాయి. ఫోటో అడిగింది కానీ నేను చూపించలేదు. ఆ టయానికి నాకు తప్పలేదు అది జేబులోంచి ఫోటో తీసి చూపించామన్నా కూడా. కానీ అప్పుడు తర్వాత ఆవిడ మేడం అని చూడలేదు కాబట్టి విజయమ్మ గారిని ఆవిడ ఏమడిగిందండి, ఫోటో అడిగింది, ఛాయాచిత్రం అన్నీ ఆ ఛాయని అడిగింది అనమాట. ఒక్కసారి ఆమె కనుక విజయమ్మ గారిని చూస్తే ఫోటో అడుగుతుంది. ఇంకా ఫోటోతో అవసరం లేదు అక్కడ అండి. యేసుప్రభుల వారు కూడా అలాగే రాకముందు ఆ నీడను అనుసరించేవారు అనమాట, ఆ ఛాయని అనుసరించేవారు అండి. ఈ విశ్రాంతి దినాలు అండి, ఈ యొక్క అమావాస్యలు, పస్కా పండుగలు అంటే పులియని రొట్టెల పండుగలు ఇవన్నీ కూడా యూదులు ఆచరిస్తూ వెళ్తూ ఉండేవారండి ప్రతి సంవత్సరం కూడా. మరి ఇప్పుడు ఆ పండుగని మనము ఆచరించవలసిన అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో కూడా విశ్వాసులైన వారు, భక్తులైన వారు, మినిస్ట్రీస్, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నవాడు కూడా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పండుగలను చేస్తున్నారండి. అంటే ఆనందపురంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు అండి, ఐజాక్ గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే పర్ణశాలల పండుగ
ఆయన పర్ణశాలల పండుగ పెడుతున్నాం అనేసి మొత్తం ఈ పెందుర్తి ఏరియాలో ఎన్ఏడి జంక్షన్లో అన్ని దగ్గర కూడా ఆ వాల్ పాస్టర్లు మనం చూడొచ్చు. ఐజాక్ గారు పర్ణశాలల పండుగలు చేస్తున్నాడు ఆయన. అండి చాలా మంది ఈ విధమైన పండుగలు యూదులు చేసే పండుగలు ఇప్పటికి కూడా మనం చేస్తున్నారు చాలా మంది విశ్వాసులు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ ఛాయతో పని లేదని అపోస్తలుడైన పౌలే చెప్తున్నాడు. నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అని దేవుడు ఆయన చెప్తుంటే ఇప్పటికీ కూడా ఈ పండుగలు చేస్తున్నారు. ఒకవేళ ఆ పండుగల పేరు చెప్పుకొని నిజంగానే ఉద్యోగంగా లేకపోతే ఆత్మల్ని ఉజ్జీవింప చేయడానికి చేస్తుంటే పర్లేదు. కానీ ఒక విషయం ఏంటంటే ఎప్పుడు ఏ తారీఖుని చేయమన్నారో అదే తారీఖుని కనుక మనం చేస్తే అదేమవుతుందండి, ఆచారంగా అయిపోతుంది. మనం చేసేది ఆచారంగా చేయకూడదు. అంటే ఆ పన్నసాలల పండుగనైనా గుడారాల పండుగలైనా ప్రతి సంవత్సరం ప్రతి నెలలో అదే నెల అదే సంవత్సరం అదే తారీఖులతో పెడితే కనుక అది ఆచారంగా పడుతుంది. ఇంకా చెప్పాలంటే సాతాను ఏం చేస్తాడంటే చాలా తెలివిగా అండి చాప కింద నీరులాగా ఈ యొక్క విశ్వాసులైన వారిని ఈ ఆచారం అనే దాని కిందకి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళి ఈ ఆచార పద్ధతులను పాటించమని అంటున్నాడు. అసలు ఈ యొక్క ఆత్మీయత అక్కడ లేకోకుండా చేస్తున్నాడు అండి. ఇదే పితృ పారంపర్యాచారాలు అండి. ఇందాక చదువుకున్న మాట మనం ఎలా ఉండాలంటండి, విశ్వాస మూలంగా నీతి మంది తీర్చబడాలని పౌలే మళ్ళీ చెప్తాడు గలతీ సంఘానికి 3:24-25 అంటాడు. మనం విశ్వాసం మూలంగా నీతి మంతులుగా తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడండి. అండి లోనైన వారము అయితిమి. ఇంకా చదవండి. కాబట్టి మనం విశ్వాసం మూలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తును మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు అయ్యను. అయితే విశ్వాసము వెల్లడైన కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. అంటే అర్థమవుతుంది ఈ మాట మీకు. విశ్రాంతి దినాలు ఇంతకుముందు ధర్మశాస్త్రం గురించి చెప్తున్నప్పుడు ధర్మశాస్త్రం అంట ఇంతకుముందు ఎలా ఉండేదంటే యేసు ప్రభువు రాకముందు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవారు. ధర్మశాస్త్రానికంటే ముందు మరి దేంతో నడిచేవారని ఒక మాట చెప్పాను. ఎవరికైనా గుర్తుందన్న మాట అంటే ధర్మశాస్త్రం లేదు మోసే కాలానికంటే ముందు కాలం అండి. మనసాక్షిని బట్టి వాళ్ళు నడిచేవారు అంటాడు అండి. లోతు అనగా వీళ్ళందరూ కూడా మనసాక్షిని బట్టే వాళ్ళు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు నడిచేవారు. అంటే ధర్మశాస్త్రం ఏ విధంగా ఉందంటే బాల శిక్ష అంటే బాల శిక్ష ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా ఈ యొక్క ధర్మశాస్త్రం నడిపించిందంటే ఎక్కడికి నడిపిస్తుందంటే క్రీస్తు నొద్దకు మరి ఈ యొక్క ధర్మశాస్త్రం మనకు బాల శిక్ష కింద ఉండేదంట. అంటే ఎవరన్నా బాల శిక్ష చదివారా అండి? బాల శిక్ష ఎవరన్నా చదివారా? చదవలేదా? అయ్యగారి ఇంట్లో బాల శిక్ష ఉందని ఆయన చెప్పారు. ఆయన వాక్యం చెప్తారు అంటే ఇప్పుడు మరి రుతం గారు చదివారు అనుకుంటా ఆ టైంలో. అంటే బాల శిక్షని చదవడం అంటే ఇక్కడ బాల శిక్ష ఏ విధంగా ఉందంట, మన ధర్మశాస్త్రం బాల శిక్ష ఏ విధంగా నడిపిస్తుందో మనల్ని, ధర్మశాస్త్రం కూడా మనల్ని ఏ విధంగా అంటే క్రీస్తు వద్దకు నడిపిస్తుందంటండి. అప్పుడు క్రీస్తు రాలేదు. ధర్మశాస్త్రం ప్రభు దగ్గరికి నడిపించే వరకైనా అది, దాని తర్వాత పని చేయలేదు అది. కానీ క్రీస్తు అయితే మరి మనల్ని ఆయన యొద్దకు నడిపించాడు. అయితే విశ్వాసం వెళ్ళడి అంటే క్రీస్తు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక బాల శిక్షకుని క్రింద మనము ఉండము అంటారు. బాల శిక్షతో పని లేదు మనకి. అంటే ధర్మశాస్త్రంతో పని లేదని చెప్పడం లేదు, కానీ దేవుని యొక్క కృప ఎక్కువ మనకి. కృపా యుగంలో మనం ఉంటున్నాము. యేసు ప్రభు యొక్క కృపను బట్టి మనం రక్షించబడ్డాము. ఆయన కృపలో మనం జీవించాలి, ఆయన నీతిలో మనం నడవాలి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ పట్టుకున్నారు లేదా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని పాత నిబంధనలు పట్టుకుని ఆ విధంగానే మేము జీవిస్తాం. అప్పటికీ కూడా ఈ విధంగా ఈ రోజు కూడా బలి అనిపిస్తామంటే ఎలా ఉంటుంది? అక్కడ క్రీస్తు వచ్చిన బలితో పని లేదు అంటున్నాడు. విశ్రాంతి దినములతో పని లేదు, పులియని రొట్టెలతో పని లేదు అనేసి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు అండి కదా. ఇప్పటికీ కూడా ఆచారాలు ఆచరించే వారి గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాయి. యూదులు ఉపవాసాలు అండి ఉండేవారు. వారు కూడా ఉపవాసాలు ఉండేవారు అండ్ యోవేలు గ్రంథంలో 2:15 ఈ మాట చూస్తాం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి.
అండి ఈ విధంగా మరి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఉపవాసం మంచిదే ఉండడం, కానీ అది ఆచార రీతిగా ఉండకూడదండి. అండి ఉపవాసం మనం ఎప్పుడు ఉపవాసం చేయాలనుకుంటే ఆ టైంలో ఉపవాసం చేయడమే. ఓన్లీ 40 రోజులు ఉపవాసం చేసి మిగతా రోజులు మానేయడం కాదు, అది ఆచారం అవుతుంది. అప్పుడు వ్రత దినాన్ని ప్రకటించుకోండి, బాకా ఓదమంటున్నాడు. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోమని మరి యోవేలు ప్రవక్త మనకి చెప్తున్నాడు. అండి ఈ యొక్క ఉపవాస దినాల్లో కొన్ని దేవుడు చెయ్యమని అక్కర్లేకపోకుండా ప్రజలు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని దేవుడు చేయమన్న సందర్భాలు కూడా ఈ రెండు ఉన్నాయి. రెండు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే క్లుప్తంగా ఎస్తేరు గ్రంథంలో మరి యూదులు ఎస్తేరు ఉపవాసం ఉన్నారు కదండి. యూదులు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు మరి ఉపవాసం ఉంది, మరి యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారు. అలాగే నినివే పట్టణస్థులు అండి వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు కదండి. రాజు మొదలుకొని పనివాడి వరకు మరి ఉపవాసం ఉండి మరి ప్రార్థించారు. వాళ్ళు ప్రకటించుకున్నారు ఉపవాసాన్ని, ప్రకటించుకునే ఉపవాసం ఉండి దేవుని దగ్గర గోజాడి వాళ్ళు పొందుకున్నారండి. అలాగే ఉపవాసం ద్వారా రక్షణ పొందిన యూదులు, ఉపవాసం ద్వారా కీడు నుండి తప్పించబడినటువంటి అన్యులైన నినివే పట్టణస్థులు, ఉపవాసం ఉండి 4 శత్రు రాజుల్ని నుండి జయం పొందిన యెహోషాపాతు అండి. ఉపవాసం వల్ల ఈ విధంగా ఉన్నారు. ఇది దినవృత్తాంతం 2వ గ్రంథము 20వ అధ్యాయము 1-3 వచనాల్లో ఈ శత్రు రాజుల గురించి అండ్ యెహోషాపాతు ఈ విధంగా జయం పొందాడు, ఈ విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ దేవుడే మరి ఉపవాసం ఉండవన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జకరియకు దేవుడు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట మనం చూస్తాం. అది ఈ వచనం మీరు చూడాలి బైబిల్ గ్రంథాలు తీసి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 18-19 వచనంలో ఒక మాట చక్కగా దేవుడు రాయించాడు జకరియా చేత, పరిశుద్ధాత్మ దేవుడిని నింపి. ఏంటని అంటున్నాడంటే ఇక్కడ జకరియా గ్రంథం 8వ అధ్యాయము 18-19 వచనాలు. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చిన యెహోవా 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము అండి. ఇక్కడ జకరియా గ్రంథంలో రాయబడినది మరి ఈ ఉపవాసాలు యూదులకు ఉండమని దేవుడు చెప్పాడు. వారు ఉన్నారు కూడా, వారు పాటించారు ఈ ఉపవాసాలు. ఎప్పుడంటే 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో ఈ ఉపవాసాలు ఉండమన్నాడు. అంటే ఉపవాసాలు ఉండమని యూదులకు చెప్పాడు దేవుడు. అయితే ఈ దినాల్లో క్రొత్త నిబంధన విశ్వాసులు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ 4వ నెలలో ఉపవాసం ఉన్నారు అండి, 5వ నెలలో ఉపవాసం ఉంటున్నారు, 7వ నెలలో ఉపవాసం ఉంటున్నారు, 10వ నెలలో ఉపవాసం ఉంటున్నారు. దేవుడు చెప్పిన మాట యూదులకు చెప్పాడు. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి ఆ దినాల్లో అండి, అది యూదులకు తెలుసు, దేవుడు తెలియజేశాడు. కానీ ఈ దినాల్లో కూడా కొంతమంది జకరియా గ్రంథంలో ఈ మాట ఉంది కాబట్టి అండి మనం కూడా ఉపవాస పండుగలు చేద్దామని కొంతమంది ఈ ఉపవాస పండుగలు చేస్తున్నారండి. ఎప్పుడది 4వ నెలలో ఉపవాస పండుగలు పెట్టుకుంటున్నారు ఒక 3 రోజులు, అలాగే 5వ నెలలో మరి ఒక 3 రోజులు ఉపవాస పండుగలు పెట్టుకుంటున్నారు, 7వ నెలలో 10వ నెలలో ఈ విధంగా ఉపవాస పండుగలు పెట్టుకుంటున్నారు కొంతమంది యొక్క మినిస్ట్రీస్ వారు. అంటే ఎందుకు పెట్టుకుంటున్నారు ఈ ఉపవాస దినాల్లో, ఈ దినాల్లోనే ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగితే వారి దగ్గర నుంచి సమాధానం కనపడటం లేదండి. జకరియా గ్రంథం ఉంది కదండి ఉపవాసం మనిషి అని, కానీ వీళ్ళకి తెలియడం లేదండి. మనం కూడా చేస్తే మంచిది కదని ఉపవాస దినాలను వాళ్ళు ప్రకటించుకుని ఉపవాస పండుగలు ఈ రోజుల్లో కూడా చేస్తూ ఉంటున్నారు. కానీ ఏం జరిగింది అన్నది చెప్పి నేను దీని యొక్క సందేశాన్ని ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 2వ వచనంలో 4వ నెలలో ఏం జరిగింది యూదులకి, దేవుడు యూదులకి ఏం చెప్పాడు, ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే చాలా క్లుప్తంగా ఈ మాటను మేము తెలియజేస్తాను. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 2వ వచనంలో త్వరగా చూడండి. సిద్కియా ఏలుబడి 11వ సంవత్సరం 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారం పడగొట్టబడింది. ఇంకా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారాలు పడగొట్టబడ్డాయి అంట. అంటే యెరూషలేము పట్టణ ప్రాకారాలు పడగొట్టినటువంటి ఆ నెల ఏ నెల అంటే 9వ నెల అంటాడు.
11వ సిద్కియా ఏలుబడి. మనందరికీ తెలుసు ఈ యొక్క యూదా ఇశ్రాయేల్ రాజుల్లో ఆఖరు రాజు సిద్కియా రాజు. ఆ రాజుల సమయంలో నెబుకద్నెజరు, బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీద యూదా దేశానికి మీద ముట్ర వేసి ఆ యొక్క దేశాన్ని అంతటిని కూడా పాడు చేసిన విధానం మనకు తెలుసు. ఇది 4వ నెలలో ఆ పట్టణ ప్రాకారాలను పడగొట్టేసాడంటండి వచ్చి. దాని కారణంగా మరి యూదులు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము 4వ నెలలోనే మరి వాళ్ళ ఉపవాసం ప్రకటించుకుని వాళ్ళ ఉపవాస పండగను చేస్తారంటే. నేను మరొక మాట, అదే మాట చూద్దాం. రాజులు 2వ గ్రంథము 25 వచనంలో పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. రాజులు 2వ గ్రంథము 25 అధ్యాయము 3వ వచనములో 4వ నెలలో ఏం జరిగిందన్న మాట. 25:3 4వ నెల 9వ దినము పట్టణములో క్షామము అఘోరమాయను, దేశపు జనులకు ఆహారము లేకపోయాను. కల్దీయులు పట్టణ ప్రాకారము పడగొట్టబడగా సైనికులు రాత్రి యందు 2 గోడల మధ్య నుండి ద్వారపు మార్గమున వాళ్ళు పారిపోయారు. ఎవరండి? మన యోధా సైనికులే. జరిగినటువంటి భయంకరమైనటువంటి విషయం ఈ 4వ నెలలో ఏం జరిగిందంటే అండి, పట్టణంలో బహు క్షేమం కలిగిందంట. ఎందుకంటే బబులోను రాజు ముట్టలు వేశాడు, కరువు వచ్చేసింది, అక్కడ అఘోరమైందని అన్నాడు. జనులకు ఆహారం లేకపోయిందంటండి. పట్టణ ప్రాకారంలో పడగొట్టబోయాడుగా మరి ఆ యొక్క యోధా సైనికులు అందరూ కూడా పారిపోయారంటండి. ఇది 4వ నెలలో జరిగిన విషయం. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఉపవాసాన్ని ప్రకటించుకున్న ఉపవాస కింద మరి పండగ కింద వాళ్ళని చేయమని మరి దేవుడు తెలియజేశాడు. అండ్ 5వ నెలలో ఏం జరిగిందో చూడండి. 5వ నెలలో సంభవించిన ఇర్మియా మరి చదవక్కర్లో ఇర్మియా 1:3 చెర తీసుకుపోయినట్టుగా ఎవరు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షాధిపతి అయినటువంటి నెబూజరదాను అనే వ్యక్తి. ఈ విషయం గురించి మనం ఒకసారి వాక్యంలో తెలియజేసుకున్నాం అండి. ఈ యొక్క యెరూషలేము పట్టణం దగ్గరికి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యొక్క రాజదేహ సంరక్షాధిపతి అయినటువంటి నెబూజరదాను అనే సైన్యాధిపతి అతను వచ్చి యెరూషలేము మీద దండెత్తి యెరూషలేము మందిరాన్ని కాల్చివేశాడంట. ఇది 4వ నెలలో 5వ నెలలో జరిగిన సందర్భం. అంటే దీన్ని జ్ఞాపకం చేసుకుని యూదులకు ఏం చెప్పాడంటే దేవుడు, మీరు ఉపవాసం ఉండండి ప్రతి సంవత్సరము. ఈ 4వ నెల, ఈ 5వ నెలలో మీరు ఉపవాసం ఉండమని చెప్తున్నాడు. అలాగే 7వ నెలలో మాట చూద్దాం. రాజులు 2వ గ్రంథం 25:25 ఉందండి మాట. యోధా అధిపతి అయిన గెదల్యాను చంపినటువంటి అంటే సిద్కియా రాజు ఉన్నాడు, ఆకారు రాజు ఇశ్రాయేలుకి. సిద్కియా రాజుని చంపిన తర్వాత అక్కడ మరి అధిపతి ఎవరు లేనప్పుడు ఈ బబులోను రాజు ఏం చేశాడంటే అతను హయాంలో ఉండేది కాబట్టి యోధా దేశం యెరూషలేము అక్కడ ఒక గెదల్యా అనే వ్యక్తిని మరి అక్కడ ఒక అధిపతిగా ఉంచాడండి, కేర్ టేకర్ గా. ఈ గెదల్యా గురించి కూడా మనము ఒక వారం మనం ఇక్కడ ధ్యానం చేసాం మనం కదండి. ఇంత మంచి గెదల్యా అనేటువంటి వ్యక్తిని అండ్ యెరూషలేమును మరలా కట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తిని, ఆ ప్రజలందరినీ బాగుగా పరిపాలిస్తున్నటువంటి వ్యక్తిని, రాజు లేకపోయినప్పుడు కూడా అటువంటి వ్యక్తిని ఏం చేశారంటే చంపేశారంటండి. ఎప్పుడు ఇది 7వ నెలలో జరిగినటువంటి సందర్భం ఇది అండి. అక్కడ ఇస్మాయిల్ అనే వ్యక్తి వచ్చి ఈ యొక్క గెదల్యాని చంపిన దినం. సో ఈ దినాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకుని మీరు ఉపవాసం ఉండండి అని దేవుడు యోధా ప్రజలకు చెప్పాడు. అది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేస్తున్నారండి. అండ్ 10వ నెలలో ఇంకోటి ఉంది. ఆఖరిగా బబులోను రాజు నెబుకద్నెజరు అంట సైన్యంతో, ఇది ఇర్మియా 52వ అధ్యాయం 3-5 వచనాల్లో ఇక్కడ మనం చూస్తున్నాం. సిద్కియా అప్పుడు చనిపోలేదు. సిద్కియా ఏలుబడిలో నెబుకద్నెజరు వచ్చి ఆ యొక్క యెరూషలేము మిగిలి ఉన్నటువంటి ప్రాకారాన్ని, పట్టణాన్ని అంటే మొత్తం అంతా కూడా ఫైనల్ గా దాన్ని అంతటి కూడా నిర్మూలం చేశాడంటండి. ఆ దినం ఏ దినం అంటే ఏ నెల అంటే అది 10వ నెలలో జరిగినటువంటి సందర్భం. ఇది మనం జకరియా గ్రంథంలో చదువుకున్నటువంటి విషయం ఏంటంటే 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో జరిగినటువంటి మరి ఆ చేయమన్నటువంటి ఉపవాసం. ఎందుకంటే ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాలు అండి. యెరూషలేమును పడగొట్టారు, ప్రాకారాలు పడగొట్టారు అండి. దాంట్లో ఉన్న చిన్నల్ని, పెద్దల్ని అందరినీ కూడా మరి తీసుకుని వెళ్ళిపోయాడు, చెరగా తీసుకెళ్ళిపోయాడు అండి బబులోనులోకి.
ఇది జరిగినటువంటి ఎంతో విచారకరమైనటువంటి ఆ దినాలని జ్ఞాపకం చేసుకుని మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. అవును, యెరూషలేము గురించి మనం ప్రార్థన చేస్తాం, బాగానే ఉంది. కానీ యెరూషలేములో ఉన్న ప్రజల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. కాకపోతే ఏంటంటే మరి యూదులకు పెట్టినటువంటి ఆ ఆచారాన్ని మనం పాటించకూడదండి. ఈ దినాల్లో మనం ఎవరు పాటించడం లేదు, కానీ కొంతమంది పాటిస్తున్నారంట. కొంతమంది భక్తులు, విశ్వాసులు ఏంటి, కొంతమంది మినిస్ట్రీస్ వాళ్ళు ఆ జకర్యా గ్రంథం ఇది ఉంది కదా అని ఏం చేస్తారంటే 4వ నెలలో 3 రోజులు మీటింగ్లు పెట్టుకుంటున్నారంట. ఉపవాస కూడికలు 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో ఏంటి కూడికలు, ఉపవాస కూడికలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకోమన్నారంటే జకర్యా గ్రంథంలో ఉంది కనుక. జకర్యా గ్రంథంలో దేని గురించి దేవుడు మన ఉపవాసం చేయమన్నాడంటే ఇదిగో ఈ దినాన మన ఈ సందర్భాలన్నీ మనం చూసాం. దీని గురించి మనం చేయవలసిన పని లేదండి. అంటే ఆ నెలలో ఆ దినాల్లో మనం చేయవలసిన పని లేదు, కానీ మనం ఉపవాస దినాల్లో ఉండొచ్చు, ఉపవాస కూడికలు పెట్టుకోవచ్చు. ఇదిగో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఎస్తేరును మనం జ్ఞాపకం చేసుకోవాలి. నినివే పట్టణస్తులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక దినమంటూ కాకోకుండా వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి వాళ్ళు ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారు. ఈ దినంగా మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనం ఉపవాస దినాన్ని ప్రకటించుకుని మనము ఉపవాసాలు ఉండవచ్చు అండి. మన యొక్క తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మనం జ్ఞాపకార్థ కూడికలు పెట్టుకుంటా ఉంటాం కదండి. అవసరమైతే ఆ దినాన్ని ఉపవాసం ఉంటారు చాలా మంది, ఎంతో దుఃఖంతో మరి ఆ యొక్క ఉపవాస కూడికని పెట్టుకుంటా ఉంటారు ఆ దినాల్లో కదా. ఈ విధంగా మనము మన పితృల గురించి పెట్టుకోవచ్చు. కానీ ఈ యొక్క జకర్యా గ్రంథంలో రాయబడిన యూదులకు తెలియజేసింది మనం ఇప్పటికి కూడా వాటిని ఆచరించవలసిన అవసరత మనకు లేదు. ఆచారాల్లో మనం చూస్తున్నాం కదండి. మనం ఈ ఆచారాలను పాటించకూడదని ఆ దినాల్లో యూదులు పాటించారు. ఈ దినాల్లో మనము ఈ ఆచారాలతో ఉండకోకుండా ఉపవాస కూడికలు మనం ప్రకటించుకుని ప్రభులో మనం జీవించాలని దేవుడు మనకి ఈ మాటలు తెలియజేశాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో తెలియజేసిన ఈ మాటను బట్టి ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి ఈ మాటను మనం వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయను కాక ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధులను సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్నుడైన కృపగల మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో మా తండ్రి మీరు మా తోడండి, మా సావాసంలో మరి ఉండి మా ప్రభాని మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు. ఈరోజు తండ్రి ఆరాధనలో మీరు ఉన్నారు మా తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్నకాలం తెలియజేసిన మాటను బట్టి నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఆచార రీతిగా ఇదిగో తండ్రి మిమ్మల్ని ఆరాధించే వారిని కాకోకుండా మా ప్రభ యథార్థమైన మనసులతో సంపూర్ణమైన హృదయాలతో తండ్రి నిన్ను ఆరాధించే వారుగా మమ్మల్ని చేయమని కోరవచ్చున్నాం. ఇవి ఆ దినాల్లో యూదులు ఆచరించారు తండ్రి. నువ్వు మసీహగా వస్తావని ఇంకా వాళ్ళు ఎదురు చూస్తున్నాం తండ్రి. ఆ విధంగా మా జీవితాలు మేము వండుకోకుండా మా ప్రభు నీ రాకడ కొరకే మేము ఎదురు చూసేవారుగా చేయమని కొడుతున్నాం. వాక్యం నడిపి సత్యంలో మమ్మల్ని ముందుకు నడిపించమని కొడుతున్నాం. తెలియజేసిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. అవి మా యొక్క హృదయాల్లో ఫలబద్ధంగా చేయమని కొడవచ్చు. 60ంతలుగా 100ంతలుగా అది ఫలింపు చేసిందో మీ కృపను అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని కొడవచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరూ లేచి నిలబడి పరలోక ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేను మాకు దయచేయండి. మా రుణస్తుల్ని క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక కీడుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుగా ఆనందంతో మన నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన అద్వితీయ దేవుని దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసం, సత్య సవార్త సావాసమునకు సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన నడిపించును గాక, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాదకము, ఈ మహిమేగా కుమ్మరించుము దేవా, బ్రహ్మాయ ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా.
ఒక నెల దశమ భాగాలు పంపించున్నారని సంఘానికి. బి సునీల్ గారు 45,300 రూపాయలు తన దశమ భాగా పంపించున్నారు. అలాగే బి మేరీ సుజాత 34,200 దశమ భాగంగా పంపించున్నారని. అలాగే బి వరప్రసాద్ గారు 3,500